ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. యశ్విత. హాయ్ యశ్విత. హలో సార్. ఏ పాట ఎంపిక చేసుకున్నావు? నేను ఇప్పుడు పాడబోయే పాట నిలువవే వాలు కనులదాన, చిత్రం ఇల్లరికం. పాడిన వారు ఘంటసాల గారు, రాసిన వారు కొసరాజ గారు, మ్యూజిక్ చలపతిరావు గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిలువవే వాలు కనులదాన, బయారి హంస నడకదానా, నీ నడకలో హోయలున్నదే సానా. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఓలలనా అది నీకే తెలుసు. నిలువవే వాలు కనులదానా, బయారి హంస నడకదానా, నీ నడకలో హోయలున్నదే సానా. ఎవరని ఎంచుకొని నావో, మరుడని భ్రాంతి పడినావో. ఎవరని ఎంచుకొని నావో, భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో. విరహానిలో నన్ను తోసిపోయేవో. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఓలలనా అది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా, చెంత చేరా సమయం ఇది కాదా. ఒక్కసారి నన్ను చూడరాదా, సమయం ఇది కాదా, చాలు నీ మర్యాద. పగలాడినే నీ వాడనే కాదా. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఓలలనా అది నీకే తెలుసు. నిలువవే వాలు కనులదానా, బయారి హంస నడకదానా, నీ నడకలో హోయలున్నదే సానా. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఓలలనా ఓ చెలియా ఓ మగువా అది నీకే తెలుసు. బ్యూటిఫుల్ యాటిట్యూడ్ యశ్విత. థ్యాంక్ యూ సార్. జడ్జ్ ఇస్ ఓవర్ టు యు. యశ్విత బాగుందమ్మా, చాలా బాగా పాడే పాటని. ఇల్లరికం చిత్రంలో ఈ పాటని ముందు ఏఎన్ఆర్ గారికి వినిపించిన తర్వాత ఆయనకు నచ్చలేదంట. ముందు బాలేదు తీసేయండి అంటే దర్శక నిర్మాతల ఒత్తిడి మేరకు అయిష్టంగా నటించారంట. తర్వాత ప్రివ్యూ చూస్తున్నప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఈ పాట చాలా బాగుంది, చాలా గొప్ప విజయం సాధిస్తుంది అన్నట్టుగానే చాలా ప్రజాదరణ పొందింది ఈ పాట. తర్వాత ఏఎన్ఆర్ గారు తన ఆ అనే పుస్తకం, అక్కినేని అనుభవాలు అనే పుస్తకంలో రాశారు ఏంటంటే, పాటని చూడాల్సింది ఆర్టిస్ట్ దృష్టితో కాదు, ప్రేక్షకుల దృష్టితో చూడాలన్నారు. అట్లాగా ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన పాట ఇది. నీలో చాలా ప్రత్యేకత ఉంది ఆ గొంతులో. ఆ కోణంలో చూస్తే నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ఆ ప్రత్యేకతను నువ్వు కాపాడుకోవాలి నాన్న. కాపాడుకుంటే నీది ప్రత్యేకత అవుతుంది. Yashvita, హాయ్ సార్. I love what you sing, but more than your singing, your smile is the most innocent smile I've ever seen. It is so beautiful, very so beautiful, so elegant, just looking like a wow. బోస్ గారు చెప్పినట్టు నీకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ వాయిస్ క్వాలిటీ. నీ వాయిస్ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నువ్వు ఏం పాడితే కూడా అది యశ్విత పాడినట్టు ఉంది. అది ఘంటసాల గారు పాటైనా కానీ, ఎస్పీబీ గారు పాడిన పాటైనా కానీ, సునీత గారు పాటైనా కానీ, చరణ్ గారు పాట, ఎవ్రీథింగ్ విల్ సౌండ్ లైక్ యశ్విత సాంగ్ బికాస్ యువర్ వాయిస్ ఇస్ లైక్ దట్. దట్ ఈస్ గుడ్. ఒక్క యాంగిల్లో చూస్తే అది చాలా మంచి విషయం. ఇంకో యాంగిల్లో చూసినప్పుడు లిటిల్ వర్సిటాలిటీ అని మనం ఆలోచిస్తే అది యూ హ్యావ్ టు అచీవ్ ఇట్. అది ఎట్లా అంటే ఇట్ ఈస్ సమ్ ప్రాక్టీస్ మెథడ్స్. అది నువ్వు చేస్తే నీ వాయిస్ లో ఇప్పుడు ఏమంటే స్ట్రెయిట్ లైన్ గా ఉంది నీ వాయిస్, కానీ దాంట్లో ఆ పలుకులు, ఆ సంగతిలు అవన్నీ రావాలంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ ఫ్లెక్సిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్
ఆ ఆ నైస్. ఆ కరెక్ట్. అలా బెండ్ ద నోట్స్ అండ్ డోంట్ టేక్ ది ఎలివేటర్, టేక్ ఎస్కలేటర్. ఓకేనా? ఎలివేటర్లో యూ జస్ట్ గో ఫ్రమ్ వన్ ఫ్లోర్ టు అనదర్ ఫ్లోర్. అలా కాకుండా అలా యూ హ్యావ్ టు టేక్ వన్ నోట్ ఇంటూ అనదర్ నోట్ అండ్ దెన్ అలా స్లోగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ బోత్. అలా ఇలా స్మూత్ గా బెండ్ అవ్వాలి. అలా వాయిస్ హ్యాస్ టు బికమ్ ఫ్లెక్సిబుల్. ఓకే సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అకార సాధన. ఓకే, ఓకే and it is the biggest revealed secret. World knows this secret. కాబట్టి ఈ ప్రాక్టీస్ నువ్వు ఇలా చేస్తే నీ యూనిక్ వాయిస్ విల్ బికమ్ మోర్ యూనిక్ విత్ వర్సిటాలిటీ. ఓకే, చిన్న చిన్న విషయాలు కానీ we all have to do it. Even I have to practice. You have to practice. All the best. థ్యాంక్ యూ సార్. నాకు విజయప్రకాష్ గారిలో నచ్చేది ఏంటంటే చాలా మంది సంగీతజ్ఞులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సంగీతం నేర్చుకుని ప్రాపర్ గా నేర్చుకుని సంగీత కచేరీలు ఇవ్వగలిగే స్థాయికి మన ప్లేబ్యాక్ సింగర్స్ లోనే చాలా మంది ఉన్నారు. కానీ వారికి హిందుస్థానీ మీద పట్టుంది, కర్ణాటక సంగీతంలోనూ పట్టుంది. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే జస్ట్ లైక్ దట్ మనం కూర్చొని ప్రపంచంలో ఏం జరుగుతుందో మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, అన్ని మాట్లాడుకోవచ్చు. కానీ వారు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? ఒక నోట్ పట్టుకొని దాన్ని సస్టైన్ చేయడం అంతే. సా అంటే సా రే గా మా అంతే, ఒక్క నోటే పాడుతూ ఉంటారు ఎప్పుడు. నేను ఎప్పుడు అమేజింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని. సో ఆ నాలెడ్జ్ ఉండటం వేరు, దాన్ని కరెక్ట్ గా మాటల్లో పెట్టి మీకు అర్థమయ్యేలా చెప్పడం వేరు. మీకు వారు ఈ కాంపిటీషన్ లో ఉండటం అనేది చాలా 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 అదృష్టంగా మీరు ఫీల్ అవ్వాలి. నేను కూడా చాలా నేర్చుకుంటారు వారి దగ్గర నుంచి ఎప్పుడు. జస్ట్ యు ఆర్ అ వావ్ వావ్ వావ్. Feeling is mutual and there's so much I learned from you, Charan garu, Bose garu, and everybody from musicians. Grounded anyway. Nana, yeah, as he said, he saw purity in your smile. నేనేమో చాలా మిస్యూస్ గా చూస్తాను ఈ స్మైల్. యూఆర్ వెరీ నాటీ అని అనిపిస్తుంది నాకు. అంటే ఎట్లా అంటే స్కూల్లో ర్యాగింగ్ చేసి, స్కూల్లో కుదరకపోతే బయట ఫ్రెండ్స్ని ర్యాగ్ చేసి అటువంటి అమ్మాయివేమో అని నా డౌట్ కాదు, కన్ఫర్మేషనే. యు ఆర్ దట్ రైట్, బట్ we want this purity. ఇది ఈ ఏజ్ లో మాత్రమే దొరుకుతుంది. సో గాడ్ బ్లెస్ యూ నానా. థ్యాంక్ యూ. నీ వాయిస్ కి ఏవైతే సూట్ అవుతాయో ఆ పాటలు మాత్రమే సెలెక్ట్ చేసుకో. నీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఓకే, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుని పాడితేనే ఈ కాంపిటీషన్ లో సస్టైన్ అవ్వగలుగుతావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.